హాయ్ ఎవ్రీవన్, ఇదైతే స్పార్క్ వీడియో 2026. ఇవాళ అయితే మేము హ్యాకథాన్ పెడుతున్నాం కాలేజ్లో, హ్యాక్ ఫజ్ అని. ఆ లోపల అయితే మేము ఇనిషియల్గా అయితే చాలా ఎర్లీగా అయితే వచ్చేసాం కోఆర్డినేట్ చేసుకునేదానికి, ఎలా ఉన్నాయి ల్యాబ్స్ కానీ ప్రతి ఒక్కదానికి. బట్ ప్రతి ఒక్కరిని 9 o'clock వెళ్తున్నారు, దానివల్ల మాకు చాలా డిలే అయిపోయింది. ఆ లోపల కోఆర్డినేటర్స్ అందరం బయటే ఉంటే అలా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని ఏం చేసుకోవాలి నెక్స్ట్. ఇంకా అందరం అయితే లోపలికి వచ్చాం. మా జూనియర్స్ కానీ నెక్స్ట్ మా జూనియర్స్ కూడా ఇవాళ అయితే యాక్టివ్ పార్టిసిపేషన్స్ అయితే ఉన్నాయి మాతో పాటు. కాలేజ్లోకి రావాలంటే మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్స్కి అసైన్ చేసిన దగ్గర మాత్రమే స్కాన్ చేస్తారు. ఇక్కడ మాకు డేటా సైన్స్, వీళ్ళంతా మా జూనియర్స్ అయితే. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్యాచెస్ తీసుకొని నెక్స్ట్ మా బ్యాచెస్, నెక్స్ట్ మా జూనియర్స్ కొంతమంది అయితే కలిశారు. వీళ్ళైతే మాత్రం స్పార్క్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ లో ఎక్కువైతే ఉన్నారు మా స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకా వాళ్ళతో బాయ్ చెప్పేసి ఇంకా అఫీషియల్ కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. 2026 స్పార్క్ అయితే లోగో ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మెయిన్ గా మాకు ఏంటంటే హ్యాకథాన్ పెడుతున్నాం కాబట్టి హ్యాకథాన్ కోసం కావాల్సిన గెస్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకున్నామా లేదా. వీళ్ళైతే మా జూనియర్స్ హ్యాక్ ఫస్ట్ లోనే కాకుండా మిగతా యూఏఎక్స్ దాంట్లో కూడా అయితే కోఆర్డినేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంక ఇనిషియల్ గా మా క్లాస్ కి అలాగే సెమినార్ హాల్ కి అయితే వెళ్ళాం. మెయిన్ గా ఈవెంట్ అయితే ఇనాగ్రేషన్ అయితే ఇక్కడైతే చేసుకుంటున్నాం. స్టూడెంట్స్, మీ ఫ్యాకల్టీ అందరం వచ్చేసి కోఆర్డినేటర్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అందరం చెక్ చేసుకుంటున్నాం. మైక్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయా లేవా అని ప్రాపర్ గా చెక్ చేసుకుంటున్నాం. ల్యాబ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి 3 floors లో అయితే ల్యాబ్స్ అయితే అసైన్ చేసుకున్నాం. బట్ 3 floors లో స్టూడెంట్స్ అందరికి కంఫర్టబుల్ గా ఉందా, ఇంటర్నెట్ యాక్సెస్, సిస్టమ్స్ కి సాకెట్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేసుకున్నాం. అయితే ఇనిషియల్ గా అయితే మన గెస్ట్స్ అయితే వచ్చేసారు. మన వైస్ ప్రిన్సిపల్ సార్, నెక్స్ట్ ఆర్గానిక్స్ టీమ్, అలాగే వీళ్ళతో పాటు అజార్ సార్, శ్రీఫే సార్, ప్రతి ఒక్కరు అయితే వచ్చారు. వీళ్ళంతా రియల్ టైమ్ ఇండస్ట్రియలిస్ట్. నెక్స్ట్ మన ఎంఎల్ బ్రాంచ్ నుంచి హెచ్ఓడి మ్యామ్ అండ్ నెక్స్ట్ మన డేటా సైన్స్ హెచ్ఓడి సార్, ప్రతి ఒక్కరు అయితే వచ్చారు. స్టూడెంట్స్ మన కాలేజ్ నుంచే కాకుండా డిఫరెంట్ కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ అయితే వచ్చారు ఈ యొక్క హ్యాక్ ఫస్ట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ అయితే ఇనాగ్రేషన్స్ అయితే వైస్ ప్రిన్సిపల్ సార్ తో నెక్స్ట్ గెస్ట్స్ అయితే స్టార్ట్ చేసాం. ఈ యొక్క హ్యాక్ ఫస్ట్ అయితే ఒక మ్యూజికల్ సాంగ్స్ అయితే ఎంట్రీ సాంగ్ తో మనం అయితే స్టార్ట్ చేసాం. మన వైస్ ప్రిన్సిపల్ సార్, నెక్స్ట్ అలాగే మన గెస్ట్ హెచ్ఓడి మ్యామ్, నా డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్, ప్రతి ఒక్కరు అయితే వాళ్ళ పొజిషన్ లో సీట్ అయ్యారు. సిఎస్ఎం హెచ్ఓడి మ్యామ్ అయితే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఈ హ్యాకథాన్ గురించి చెప్పారు. హ్యాకథాన్స్ అనే రియల్ టైంలో ఏ విధంగా ఉంటాయి, ఎంత బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మన వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా హ్యాకథాన్స్ వల్ల యూజ్ అయింది, రియల్ టైం ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు కదా వాళ్ళతో మనం ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, వీటన్నిటి గురించి చెప్తున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు డిఫరెంట్ కాలేజ్ నుంచి, వీళ్ళందరూ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటున్నాం. మన ఒక గెస్ట్ ఎవరైతే ఉంటారో స్టీఫెన్ సార్, ఆల్గానిక్స్ హెడ్ అయినటువంటి గణేష్ కానీ, వీళ్ళంతా కూడా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ హ్యాకథాన్ ఎలా ఉండబోతుంది, ఏమేమి రియల్ టైం వర్క్ చేయబోతున్నాయి, ఏఐతో ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఏఐ టూల్స్ కానీ వీటన్నిటి గురించి అయితే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. గెస్ట్లు అయితే ఎంబలంతో ట్రీట్ చేసాం. ఫైనల్లీ అజార్ సార్ అయితే ఒక స్పీచ్ ఇచ్చారు. మన స్టూడెంట్స్ అంతా కూడా దానికి యాక్టివ్ రెస్పాన్స్ ఇస్తూ ఏ విధంగా ఏంటి ఆ క్వశ్చన్స్, ఏఐ టూల్స్ గురించి, వైప్ కోడింగ్, వీటన్నిటి గురించి అడుగుతున్నారు. అంతలోకి వెంకటేశ్వర స్వామి ఏంటంటే పక్కనే ఫోటో చూస్తున్నారు. ఆల్గనెక్స్ హెడ్ అయినటువంటి గణేష్ సార్ కూడా అయితే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్లీ వాళ్ళకి వచ్చినటువంటి స్టూడెంట్స్ అంతా వీళ్ళైతే ఇంకా స్టూడెంట్స్ అయితే వస్తున్నారు బయట కాలేజీలు కూడా. మా కోఆర్డినేటర్స్ మేము అందరం కలిసి ఒక ప్రాపర్ గ్రూప్ ఫోటో అయితే దిగాం. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క హ్యాకథాన్ అయితే కాలేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అయితేగా నిలిచింది అయితే ఈసారి. ప్లస్ మేము చేసినటువంటి టాప్ ఈవెంట్స్ లో మా కాలేజ్లో ఇది కూడా ఒకటి టాప్ 3లో. అంత గ్రాండ్ సక్సెస్ అయింది. మా కోఆర్డినేటర్ సపోర్ట్ కానీ, ప్రతి ఒక్కరు మా హెచ్ఓడి సార్ కానీ, కాలేజ్ సపోర్ట్ కానీ, ప్రతి ఒక్కరు ఇదే లెవెల్లో వర్క్ చేశాం కాబట్టి ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ అయితే వెళ్తున్నాం, స్టూడెంట్స్ అందరినీ సెగ్రిగేట్ చేసి వాళ్ళ యొక్క ల్యాబ్ పొజిషన్స్ లో ఉన్నారా లేదని. ఇక్కడ స్టూడెంట్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ల్యాబ్ లో ఉన్నాం. సమ్ ఆఫ్ క్రైటీరియా స్టూడెంట్స్ ని పెట్టుకొని ఆ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తారు. మాకున్నటువంటి మా కాలేజ్లో ఉన్నటువంటి సర్వర్ ల్యాబ్, ఈ సర్వర్ ల్యాబ్లో అయితే నేనైతే కోఆర్డినేటర్ ఉన్నా. కింద మా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకరు, పైన ఇంకొక ఫ్లోర్లో ఇంకొక కొంతమంది అయితే కోఆర్డినేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ అయితే వీళ్ళని యాక్సెస్ చేస్తుంటారు. ఇనీషియల్గా అయితే మేమైతే స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, ఎవరు రాలేదు, మొత్తం అయితే అటెండెన్స్ అయితే తీసుకుంటాం. వీళ్ళైతే మా డేటా సైన్స్ జూనియర్స్ అయితే డిఫరెంట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చున్నారు. వాళ్ళు కానీ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ కానీ ఇవాళ స్టూడెంట్స్ అంతా యూస్ చేస్తుంది అయితే వైప్ కోడింగ్ అయితే ఏం యూస్ చేసుకొని వాళ్ళైతే కోడ్ అయితే వాళ్ళు రాస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, బెస్ట్ ఎఫెక్టివ్ వే కోడ్ని ఏ విధంగా చేయాలి, వాటి యొక్క థాట్, ఒక ఐడియాలజీ వాళ్ళు ఏ విధంగా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, అది ఏ విధంగా కోడింగ్ ఇస్తుంది, వాటిని ఏ విధంగా మాడిఫై చేయాలని ఈరోజు ఫుల్ గా వైప్ కోడింగ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది హ్యాకథాన్ అయితే. మేము ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూద్దామని మేము మా కోఆర్డినేటర్స్ అయితే వెళ్తున్నాం. మేమిద్దరం నిజానికి ఒక ల్యాబ్ లో ఉన్నాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లో ఉన్నటువంటి మిగతా ల్యాబ్ స్టూడెంట్స్ కూడా చూడాలి కదా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఇనిషియల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారు, వాళ్ళకి అసైన్ చేసిన సీట్స్ లో. నెక్స్ట్ వాళ్ళ అటెండెన్స్ కానీ తీసుకొని ఒక్కొక్కరు ఒక థాట్ అయితే, ఐడియాలజీ ఉంది అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఒక్కొక్కరు
ఐడియా మామూలుగా లేదు. కొంతమంది అయితే ఏఐ డిటెక్షన్స్ కానీ, నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్స్ కానీ, స్టూడెంట్ పోర్టల్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఐడియాస్ అయితే వచ్చారైతే. ఒక్కొక్క ఐడియా ఈవినింగ్ టైం మేము ప్రెజెంటేషన్ ఇస్తుంటే నెక్స్ట్ లెవెల్. అప్పుడు అనిపించింది మేము కోఆర్డినేటర్స్గా కాకుండా మేము కూడా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎంత బాగుండని. నిజంగా ప్రతి ఒక్కరు వైప్ కోడింగ్ యూస్ చేసి రియల్ టైమ్ అప్లికేషన్స్ కూడా అదే లెవెల్లో డెవలప్ చేశారు. కొంతమంది అయితే డేటా బేసెస్ కూడా యాడ్ చేశారు. స్టూడెంట్ కౌంట్ కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉంది ఇనిషియల్లో. మొత్తం స్టూడెంట్స్ అందరూ కలిపించి ఏదైతే లార్జ్ ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ లో అయితే అందరిని ఒక దగ్గర తీసుకొని వచ్చాం. కొంచెం సగ్రిగేషన్స్ కానీ ఈవినింగ్ లో ఫైనల్ రిజల్ట్స్ కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. మొత్తం కోఆర్డినేటర్స్ కానీ అందరూ అయితే ఒక దగ్గర అసెంబ్లీ అయిపోయి ఉన్నారు. ఇంకా అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్ చేస్తున్నారు. నేనైతే అలా ఒకసారి కాలేజ్ గ్రౌండ్లకు కూడా వెళ్ళేసి వచ్చా. బయట పరిస్థితి ఎలా ఉంది, మా కోఆర్డినేటర్స్ అయితే అందరూ బయట కూడా తిరుగుతున్నారు. అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. స్పార్క్ అయితే మాత్రం ఫోటో ఎగ్జిబిషన్ బయటే పెట్టేశారు. లాస్ట్ టైం అయితే మా సెకండ్ బ్లాక్ లో ఉంది, బట్ ఈసారి ఆ సెకండ్ బ్లాక్ మొత్తాన్ని మేమే తీసేసుకున్నాం హ్యాకథాన్ కోసం. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చిన పని చూసుకొని గ్రౌండ్ లో అలా మొత్తం అంతా చూసుకొని ఎలా ఉంది బయట పరిస్థితి. కరెక్ట్గా ల్యాబ్లోనే ఉన్నాం, లేదంటే ఎండకైతే బయట చచ్చిపోయేవాళ్ళం. అంతలా ఎండ ఉంది అయితే మామూలుగా లేదు. ఇంకా వచ్చి కోఆర్డినేటర్స్ ఇంకా బ్యాక్ టు వర్క్ అనుకోండి. ఒకసారిగా కోఆర్డినేటర్స్ అందరం కలిసి ఒక వీడియో క్లిప్లు అలాగా, ఎందుకంటే ఇవాళ ఇంతమంది వర్క్ చేశాం కాబట్టి మామూలుగా లేదు, చాలా కష్టపడారు మా కోఆర్డినేటర్స్. ప్రతి ఒక్కరైతే స్టూడెంట్స్ కి అంతే లెవెల్లో సపోర్ట్ ఇవ్వడం కానీ, స్టూడెంట్స్ కి డౌట్ క్లారిఫికేషన్ కానీ ఇలా అయితే కోఆర్డినేటర్స్ చాలా హెల్ప్ చేశారు. అయితే వాళ్ళందరినీ చాలా హ్యాండిల్ చేయడం కానీ. మా నాన్ టెక్నికల్ టీమ్ లీడర్ అయితే మాత్రం లిఖిత్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కంటెంట్ క్రియేటర్ అయితే మా డిపార్ట్మెంట్ నెక్సెస్ కి అయితే. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ల్యాబ్ సరిపోక ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇక్కడ నిజానికి ఇది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్. ఇక్కడైతే స్టూడెంట్స్ ఇంకొంతమందిని యాడ్ చేసాం. అక్కడ కూడా స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ అయితే చేసుకుంటున్నారు ఫ్రీగా. ప్రతి ఒక్కరికి కన్వీనియన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుంటున్నాం. మామూలుగా ఏదైతే ఒకరితో ఒకరు కన్వే చేసుకోండి. నిజంగా ఈ డే అయితే ఎంత పర్ఫెక్ట్ గా జరిగిందంటే అలా వర్క్ చేసుకుంటూ స్టూడెంట్స్ హ్యాండిల్ చేసుకుంటూ అయితే సందడిగా అయిపోయినట్టు అయిపోయింది. ఈ డే అయితే మామూలుగా లేదు. మా కోఆర్డినేటర్స్ మధ్య కమ్యూనికేషన్ కానీ ఇది ఒక హ్యాక్ ఫస్ట్ లా కాకుండా ఏదో పెళ్లి సందడి అయినట్టు అంత హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క ప్రోటోటైప్స్ వాటిని చెక్ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే మేమైతే కోఆర్డినేటర్స్ ఒకరొకరు హెల్ప్ చేయడం కానీ, ఒక్కొక్క స్టూడెంట్స్ ఎవరొకరు కోఆర్డినేటర్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి రియల్ టైమ్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ అయితే స్టూడెంట్స్ కి అయితే హెల్ప్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఒక ప్రాపర్ టైం సెట్ పెట్టేసి ఈ లోపల కంప్లీట్ చేయాలని. ఇక్కడ కొంతమంది ప్రోడక్ట్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఒక షాపింగ్ కానీ, కొంతమంది కోడింగ్ కానీ వాళ్ళు చేయడం కానీ చాలా బాగుంది. అయితే మొత్తం ఒక రియల్ టైమ్ ఇండస్ట్రీలోకి మనం ఎంటర్ అవుతున్నామా అన్నట్టయింది. ఇప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా కోఆర్డినేటర్స్ అందరం కలిసి లంచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు లంచ్ బ్రేక్ అయితే వెళ్తున్నా. ఈ లంచ్ చేసి నెక్స్ట్ అయితే ఇది కూడా మేము టైం స్లాట్స్ గా పెట్టుకున్నాం. కొంతమంది అక్కడ ఉంటే కొంతమంది లంచ్ కి అన్నట్టు. ఇంకా ప్రతి ఒక్కరు అయితే ఇంకా లంచ్ కి డిస్పాచ్ అయిపోయారు. వీళ్ళు మా సబ్ జూనియర్స్, వీళ్ళు ఇంకొక దిక్కు అయితే కండక్ట్ చేస్తున్నారు. బయట ఫుడ్ కి అయితే మామూలు కష్టం లేదు, కొట్టుకోవాల్సి వచ్చేసింది. ఇంకా ఫైనల్లీ ఫుడ్ తినేసి ఇంకైతే వచ్చేసా. ఇప్పుడైతే మనకి ప్రెజెంటేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ చేసినటువంటి వాళ్ళ ఇన్నోవేషన్ థాట్స్ కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఐడియాలజీ కానీ ప్రతి ఒక్కదాన్ని అయితే వాళ్ళైతే రియల్ టైమ్ లో చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ స్టూడెంట్స్ ఎంటైర్ గా వైప్ కోడింగ్ యూసెస్ చేశారు. కొంతమంది అయితే ఏపీఎస్ కొన్నారు, డేటా బేసెస్ యాడ్ చేశారు. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మన కాలేజ్ నుంచి, అవుట్ సైడ్ నుంచి వచ్చిన కాలేజ్ గురించి లైక్ అన్నమాచార్య కానీ, చెన్నై నుంచి కూడా సవితా కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ సంబంధించినటువంటి కాలేజ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ యాప్స్ కానీ, లైక్ క్యాఫ్టీరియా కానీ, నెక్స్ట్ అయితే మా డేటా సైన్స్ జూనియర్స్ అయితే ఉమెన్ సేఫ్టీ మీద అయితే ఒక అప్లికేషన్ కూడా బిల్డ్ చేస్తున్నారు త్రూ ఏపీఐ కీస్ అని. వీటన్నిటిని కొని అయితే ఇప్పటికే ఈవినింగ్ అయింది. ప్లస్ ప్రెజెంటేషన్స్ జరుగుతున్నాయి. కొంతమంది కోఆర్డినేటర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి ప్రెజెంటేషన్ దగ్గర. అయితే పక్కన ఉన్నటువంటి ఇంకో ల్యాబ్కి వచ్చి అయితే అందరూ అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. అయితే పరిస్థితి చాలా దారుణం ఉంది, కాళ్ళ ప్లస్ హెవీగా. ఇంక ఈ లోపల స్నాక్స్ కూడా వచ్చాయి. కాసేపు స్నాక్స్ తిని ఆన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం అయితే సిస్టమ్స్ కనెక్టింగ్ పాయింట్లో కొంచెం ప్రాబ్లం ఉందంటే ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇంకైతే సిస్టమ్స్ అన్ని కనెక్టింగ్ కరెక్ట్గా అవుతున్నాయి లేవని చూసుకొని ఇంకా ఫైనల్ అయితే సర్టిఫికేషన్స్ వీటన్నిటికున్నా వీళ్ళే మాకు ఇవాళైతే ఎంతో హెల్ప్ చేసినటువంటి కోఆర్డినేటర్స్ అయితే మామూలుగా చేయలేదు మా కోసం అయితే. ప్లస్ ఇక ఎన్ టైం అయితే వచ్చింది, సర్టిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా విన్నర్స్ అయితే ఎవరైనా మాత్రం సస్పెన్స్ గా ఉంచామైతే మా జూనియర్స్ వీళ్ళంతా మామూలుగా హెల్ప్ చేయలేదు మా కోసం అయితే. నెక్స్ట్ స్టూడెంట్స్ కోసం అయితే ఈ యొక్క ప్రెజెంటేషన్స్ మీద ఏ మాత్రం మార్కింగ్ స్కోర్ ఇస్తారని వాళ్ళకి కూడా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చా. ఒక స్టూడెంట్ ఎలాగో ప్రెజెంటేషన్స్ అయిపోయాయి, వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మన కాలేజ్ స్టూడెంట్స్ నెక్స్ట్ బయట కాలేజ్ స్టూడెంట్స్ కూడా అయితే విన్నర్స్ అయ్యారు. మన హెచ్ఓడి సార్ వచ్చి అయితే విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ప్రతి ఒక్కరైతే అంతే లెవెల్లో హార్డ్ వర్క్ చేసుకున్నారు. సిఎస్ఎం బ్రాంచ్ అండ్ ఐటీ బ్రాంచ్ స్టూడెంట్స్ అయితే మన కాలేజీలో ఉన్నారు. అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. ఇంకా నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజ్ నుంచి కూడా అయితే ఒక టీం అయితే విన్నర్ అయ్యి ఉన్నారు. బట్ నాకు కాలేజ్ ఏదో గుర్తురాదు. ఫైనల్లీ వాళ్ళకైతే ప్రెజెంటేషన్స్, సర్టిఫికేషన్స్, మొమెంటమ్స్ అయితే స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద పాయింట్ గ్రూప్ ఫోటో లాగా మొత్తం కోఆర్డినేటర్స్ అందరూ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసుకుంటూ ఇవాళ జరిగిన వర్క్ ప్రెజర్ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతూ చాలా అయితే చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక్క
ఒక్క చిన్న పాయింట్ లో కూడా మేమైతే ఇక్కడ హోప్ పోయింది, అలాగే ఫన్ లేదు అని అనుకోలేదు. మొత్తం అంతే ఫన్ గా చేస్తూ అంతే హ్యాపీగా అయితే వాళ్ళైతే చేసాం. చాలా హ్యాపీగా అయితే ఉంది. అయితే స్పార్క్ అయితే నిజంగా గ్రాండ్ సక్సెస్ అయితే మాకైతే మామూలుగా లేదు. ఇంకా స్టూడెంట్స్ మీ కోఆర్డినేటర్స్ ఫైనల్ గా ఫోటో అండ్ సెల్ఫీ టైం అంటే ఎంత ఫన్ అంటే అంత ఫన్ ఉంది. అయితే ఒక టెక్నికల్ కన్నా ఫన్ ఎక్కువ జనరేట్ చేసాము అయితే హ్యాకథాన్ లో. స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ కోఆర్డినేటర్స్ అదే లెవెల్ లో హెల్ప్ చేస్తూ ఆర్గానిక్స్ టీమ్ గానీ, మా హెచ్ఓడి సార్ గానీ, నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ కానీ, నెక్స్ట్ వైస్ చైర్మన్ సార్ కానీ ప్రతి ఒక్కరు అయితే మాకు కావాల్సిన సపోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఈ హ్యాకథాన్ గురించి అయితే ఇంకొంచెం డిస్కస్ చేస్తున్నా. ఇంకా మోర్ ఓవర్ గా చేయొచ్చని బెస్ట్ ఆపర్చునిటీ అయితే మా లైఫ్ లో అయితే మాకైతే వచ్చింది. నెక్స్ట్ ఫ్యాకల్టీతో అందరితో ఒక గ్రూప్ మీట్, ఒక గ్రూప్ ఫోటో, నెక్స్ట్ లెవెల్ అయితే ఫన్ అయితే జనరేట్ చేసుకున్నాం. అయితే ఆ ఎండలో ఉండేదానికి ఇక్కడ నీటిలో ఏసీలో ఉన్నామైతే ఇంకా కోఆర్డినేటర్స్ సర్టిఫికేషన్స్ ఇంకా ఫైనల్ గా మూమెంట్ కాబట్టి అందరూ కొంచెం ఫన్ క్రియేట్ చేసుకుంటూ జోక్స్ చేస్తూ చాలా బాగుంది అయితే మూమెంట్స్. మా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ గా మొత్తం డేటా నెక్సెస్ టీమ్ అయితే అంత హెల్ప్ చేసింది మాకైతే కోఆర్డినేటర్స్. ఇంకా ఫైనల్లీ హ్యాకథాన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇట్స్ ద మూమెంట్ ఆఫ్ స్పార్క్ నైట్ మూమెంట్. ఒకసారి చూస్తారు గ్రౌండ్ ఎలా ఉందో, దుమ్ము లేచిపోతుంది అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ మా వాళ్ళంతా అక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు డాన్సింగ్ కి. నన్ను ఇప్పటికే వాళ్ళు 10 సార్లు కాల్ చేస్తున్నారు అయితే నాకైతే. నేనైతే ఆశ్చర్యపోయిన వారు వెయిట్ చేయడం వస్తున్నా. బట్ ఫైనల్లీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇదంతా వీడియో పెడితే చాలా క్లమ్జీగా అయిపోతుంది కాబట్టి డాన్సింగ్ క్లిప్ వరకు రిమూవ్ చేసేస్తున్నా. ఫన్ మామూలుగా లేదు. ఈసారి స్పార్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంటైర్ ఈ స్పార్క్ 3 days కలిపి ఒక వీడియో అయితే వదులుతా, ఒక షార్ట్ వీడియో. గెట్ రెడీ.